హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. అలాగే వెల్కమ్ టు క్రాష్ కోర్స్ స్టూడెంట్స్. క్రాష్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న మీ అందరికీ ఇదే నా స్వాగతం. ఇక మొదటగా మనం క్రాష్ కోర్స్ అంటే ఏమిటి అనేది ఆల్రెడీ మీకు చెప్పున్నాను, ఇంకొకసారి చెప్తాను. అది చెప్పిన తర్వాత అప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్దామండి. క్రాష్ కోర్స్ అంటే నేమ్ కరెక్షన్ని 14 డైమెన్షన్లో చేయడం ఎలా అనేది నేర్చుకోవటం. నేమ్ కరెక్షన్ని 14 డైమెన్షన్లో చేయడం ఎలా అనేది నేర్చుకోవటం. ఆ 14 డైమెన్షన్స్ ఏమిటి అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను. క్రాష్ కోర్స్ స్టెప్ బై స్టెప్. నెంబర్ 1, ఫైండ్ అవుట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్. ఫైండ్ అవుట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్. నెంబర్ 2, నేమ్ స్టార్టింగ్ లెటర్. నేమ్ స్టార్టింగ్ లెటర్ ఏమిటి? నెంబర్ 3, నేమ్ టోటల్ డిసైడింగ్. నేమ్ టోటల్ డిసైడింగ్ ఇన్ సింగిల్ డిజిట్. సింగిల్ డిజిట్లో నేమ్ టోటల్ ఎంత అనేది డిసైడ్ చేయటం. 4, నేమ్ టోటల్ డిసైడింగ్ ఇన్ డబల్ డిజిట్. డబల్ డిజిట్స్లో నేమ్ టోటల్ ఎంత అనేది డిసైడ్ చేయటం. ఎందుకంటే ఏదేమైనా సింగిల్ డిజిట్లో కంప్లీట్ అవ్వదు దాదాపుగా, అంటే 9 లోపు అవ్వదు కదా, అందుకని డబల్ డిజిట్ ఏమిటి అనేది కూడా చెప్పడం. 5వ డైమెన్షన్, ఫైండ్ అవుట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఫైండ్ అవుట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఏంటి, ఎంత, ఏమిటి అనే విషయాలు. 6వది, మినిమం అండ్ మ్యాక్సిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి ఈ నేమ్లో. ఈ నేమ్లో ఉండాల్సిన మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత, మ్యాక్సిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత అనే విషయం. నెక్స్ట్ 7వది, ప్రోనాలజీ ప్రకారం ఏవి బ్యాడ్ సౌండ్స్ లేకుండా చూసుకోవటం. ఇది బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్. బ్యాడ్ నెంబర్స్ ఏమిటి, అవి ఉండకూడదు, అవి ఉన్నాయా, ఉంటే ఏం కలుగుతుంది అనేది తెలుసుకోవటం. 9, రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ వెరిఫికేషన్. రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో ఏమైనా బ్యాడ్ నెంబర్ ఉందా, అది ఇన్నర్గా బాగా ఇబ్బంది పెడుతుంది, అదేమన్నా ఉందా, అది కూడా లేకుండా చేసుకోవటం. నెక్స్ట్ 10వది, లక్కీ నంబర్స్, లక్కీ డేట్స్, లక్కీ కలర్స్. వీటి యొక్క ప్రాధాన్యత ఏమిటి, వీటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 11వది, 3, 5, 6లు ప్రజెంటేషన్ చేయటం. అంటే లక్ నెంబర్, ప్లానింగ్ నెంబర్, మనీ నెంబర్ ఉన్నాయా లేవా, లేకపోతే వాటికి సంబంధించిన లెటర్స్ని నేములో ఎలా ప్రజెంటేషన్ చేయాలి అనేది చూసుకోవటం. నెక్స్ట్ 12వది, డిసైడ్ రైటింగ్ కోర్స్. మరి కోర్స్ ఇవ్వడమే కాదు, దాన్ని ఎలా రాయాలో కూడా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది, అది ఎలా. నెక్స్ట్ 13, లక్కీ సిగ్నేచర్. లక్కీ సిగ్నేచర్ ఎలా ఉండాలి, దానిని ఎప్పుడు ఎలా చేయాలి అనేది. నెక్స్ట్ 14, లోషు గ్రిడ్ అంటే కలర్ థెరపీ. కలర్ థెరపీని ఎలా ఉపయోగించుకోవాలి. ఈ 14 డైమెన్షన్స్లో ఒకరి నేములు గనక చేయగలిగితే అతనికి పుట్టుకతోనే ఏమైనా దోషాలు ఉన్నప్పటికీ, అలాగే మధ్యలో ఏమైనా దోషాలు కొని తెచ్చుకున్నప్పటికీ, లేదా పేరులో అప్పటి వరకు ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం న్యూట్రల్ అవ్వడానికి ఈ 14 డైమెన్షన్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అయితే ప్రతి పర్సన్కి ఈ 14 డైమెన్షన్స్లో నేమ్ పెట్టడం సాధ్యపడుతుందా అంటే సాధ్యపడదు. అంటే పుట్టుకతోనే ఎక్కువ నెగిటివ్ ఉన్న వాళ్ళని మనం నెగిటివ్ అంటేనే ఒక చెడు, దరిద్రం. ఇక విపరీతమైన దరిద్రం ఉన్న వాళ్ళని నిష్ఠ దరిద్రం అంటారు. అలా నిష్ఠ దరిద్రంతోనే పుట్టిన వ్యక్తులకి ఇలా 14 డైమెన్షన్స్లో నేమ్ని సెట్ చేయటం సాధ్యపడదు. ఈ విధంగా పుట్టుకతోనే లాట్ ఆఫ్ నెగిటివ్ ఉండి నిష్ఠ దరిద్రం అంటారు. అలా ఉన్న వాళ్ళకి ఈ విధంగా 14 డైమెన్షన్స్లో నేమ్ సెట్ చేయటం సాధ్యపడదు. అలాగే విపరీతమైన స్ట్రెంగ్త్ ఉంటుంది, హెవీ స్ట్రెంగ్త్. అయితే దానికి తగినంత ఫ్రీక్వెన్సీ వాళ్ళ పేరులో లేక వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తారు, అతి తెలివితేటలకు వెళ్తారు. వాళ్ళకి కూడా సాధ్యపడదు. అలాంటి వాళ్ళకి మనం సెకండ్ మెథడ్లో నేమ్ సెట్ చేయాలి.
ఈ 14 డైమెన్షన్స్ ఓకే అయితే దీన్ని ఫస్ట్ మెథడ్ అంటారు. ఈ ఫస్ట్ మెథడ్లో కనుక నేమ్ సెట్ చేస్తే 100కి 1000% సక్సెస్ఫుల్గా ఉంటుంది. 100కి 1000%. మరి ఇలా సాధ్యపడకపోతే సెకండ్ మెథడ్లో సెట్ చేస్తే 100కి 100% ఉంటుంది. ఓకే, మరి సెకండ్ మెథడ్ అంటే ఏంది? ఫస్ట్ మెథడ్లో సాధ్యం కాని డైమెన్షన్స్ ఏమిటంటే రెండవది నేమ్ స్టార్టింగ్ లెటర్ పెట్టడం సాధ్యపడదు ఒకటి. రెండవది నేమ్ టోటల్ సింగిల్ డిజిట్ రాదు. మూడవది నేమ్ టోటల్ డబల్ డిజిట్ రాదు. ఈ మూడు రావు. ఈ మూడుకి ఆల్టర్నేట్గా ఇంకొక 3 డైమెన్షన్స్ పెట్టుకుంటాం. దాన్నే సెకండ్ మెథడ్ అంటారు. ఆ ఆల్టర్నేట్ 3 డైమెన్షన్స్ ఏమిటి అంటే గ్రాఫాలజీ, గ్రాఫిక్ లైన్ ఎలాగుంది అంటే ఈ 14 డైమెన్షన్స్ ఓకే అయితే గ్రాఫిక్ లైన్ ఎలాగున్నా కూడా ప్రయోజనం ఉంటుంది. అప్లో ఉన్నా డౌన్లో ఉన్నా అది కౌంటబుల్ కాదు. ఒకవేళ ఫస్ట్ మెథడ్ సెట్ అవ్వక సెకండ్ మెథడ్లోకి వెళ్ళాలంటే గ్రాఫిక్ లైన్ మస్ట్ అండ్ షుడ్గా గ్రోతింగ్ ఉండాలి, అంటే ఆరోహణ క్రమంలో ఉండాలి. ఇది ఒకటి. రెండవది కంపాటిబిలిటీ. కంపాటిబిలిటీ అంటే అనుకూలత. ఆ సెకండ్ మెథడ్లో నేము ఇంట్లో ఉన్న పేర్లకి కంపాటిబిలిటీగా ఉండాలి. వారు చేస్తున్న జాబ్ చేస్తున్న సిటీ పేరు ఆ ఊరి పేరుకి కంపాటిబిలిటీగా ఉండాలి, లేదా ఆ జాబ్ చేస్తున్న సంస్థకి కంపాటిబిలిటీగా ఉండాలి. అప్పుడు అది రెక్టిఫై అవుతుంది అన్నమాట. నెక్స్ట్ పిరమిడాలజీ. పిరమిడాలజీలో బ్యాడ్ నెంబర్ రాకూడదు. ఏది? నేమ్ టోటల్ డబల్ డిజిట్ సాధ్యపడకపోతే దానిలో మనకి బ్యాడ్ నెంబర్ రాకూడదు పిరమిడాలజీలో. ఇది ఈ విధంగా మనం 2 మెథడ్స్లో నేమ్ కరెక్షన్ చేసి 100కి 100% మనం రిజల్ట్ని ఇవ్వచ్చు. ఫస్ట్ మెథడ్ అయితే 100కి 1000% గ్యారంటీ. సెకండ్ మెథడ్ అయితే 100కి 100%, తక్కువైతే ఉండదు. ఓకే, ఇది క్రాష్ కోర్స్లో మీరు నేర్చుకునే 14 డైమెన్షన్స్ ఇన్ ఫస్ట్ మెథడ్ అండ్ ఆల్టర్నేట్ యాడింగ్ చేసుకున్నా కూడా 14 డైమెన్షన్స్ ఇన్ సెకండ్ మెథడ్. ఓకే, అయితే ఈ యొక్క క్రాష్ కోర్సు నేర్చుకుంటే మీరు ఏం చేయగలరు? ఈ యొక్క క్రాష్ కోర్సు నేర్చుకుంటే మీరు ఏమి చేయగలరు అంటే మీరు మీ ఇంట్లో వాళ్ళందరి నేమ్స్ని మంచి వైబ్రేషన్తో, పాజిటివ్ వైబ్రేషన్తో కరెక్షన్ చేసుకోగలరు. ఒకటి. రెండు, మీ యొక్క చుట్టాలు, బంధువులు, కొలీగ్స్ యొక్క నేమ్స్ను కూడా మీరు కరెక్షన్ చేసుకోగలరు. ఇంతవరకు పక్కా. ఇక మరి ఏం చేయలేరు అంటే మీరు దీన్ని బిజినెస్గా పెట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వ్యక్తికి నేమ్ కరెక్షన్ చేయలేరు. ఎందుకు చేయలేరు? 14 డైమెన్షన్స్లో చేస్తారు కానీ అతన్ని ఒప్పించలేరు. ఎందుకు ఒప్పించలేరు? ఇందాక చెప్పినట్లు మీ బంధువులు, మీ చుట్టాలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మేము ఇది ఎందుకు నమ్మాలి, ఎందుకు చేయాలి అనే ప్రశ్నలు అడగరు. అదే మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు బయట నుంచి వ్యక్తులు అడుగుతారు, ఎందుకు మేము నీకు ఫీజు ఇవ్వాలి, ఎందుకు దీన్ని నమ్మాలి అని. అప్పుడు మనం వాటికి రీజన్ చెప్పాలి, కారణాలు చెప్పాలి. అది వాళ్ళకి నమ్మేలాగా ఉండాలి, నిజంగా ఉండాలి. వాళ్ళు ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకున్నా ఎస్ ఇది కరెక్టే అనిపించేలాగా ఉండాలి. అలా ఉండాలంటే మీకు వారి యొక్క లైఫ్ మొత్తాన్ని ఒక చార్టు లాగా వేసే సామర్థ్యం రావాలి. అప్పుడు నేమ్ కరెక్షన్ చేస్తే వాళ్ళకి సూటిగా గుండెలకి అది టచ్ అవుతుంది అన్నమాట. అలా చేయాలంటే మీరు బేసిక్ కోర్సు నేర్చుకోవాలి. బేసిక్ కోర్సులో ఆ విధంగా వారి యొక్క ఓల్ లైఫ్ని చార్ట్ వేసేది ఉంటుంది, ప్లస్ ఇది ఉంటుంది. 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయటం విత్ 2 మెథడ్స్. అయితే క్రాష్ కోర్సులో ఆ యొక్క ఓల్ లైఫ్ని చార్ట్ వేసేది మీరు నేర్చుకోలేరు. కేవలం ఇలా 14 డైమెన్షన్స్లో 2 మెథడ్స్లో నేమ్ కరెక్షన్ చేయడం మాత్రమే నేర్చుకుంటారు. సో అర్థమైంది కదండి. ఇది క్రాష్ కోర్స్, అది బేసిక్ కోర్స్.
ఈ క్రాష్ కోర్సుని యాక్చువల్గా మీరు 24 అవర్స్లో నేర్చుకోవచ్చు. అంటే డైలీ 8 అవర్స్ చొప్పున 3 డేస్లో నేర్చుకోవచ్చు. లేదు నేను కొద్దిగా ఎక్కువ రోజులు నేర్చుకుంటానంటే మీ ఇష్టం, మీ చాయిస్. ఏం చేయొచ్చు, మీరు రోజుకు 2 గంటలు వెచ్చించగలిగితే 12 రోజుల్లో నేర్చుకోవచ్చు. రోజుకి గంటే వెచ్చించగలిగితే 24 రోజుల్లో నేర్చుకోవచ్చు. రోజుకి 3 గంటలు వెచ్చించగలిగితే 8 రోజుల్లో నేర్చుకోవచ్చు. ఇది నేర్చుకున్న తరువాత మీకు 1 నెల రోజుల వరకు మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తూ ఉంటాను. 1 నెల రోజుల వరకు మీ డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఉంటాను. సో అది ప్రాక్టికల్గా మీకు వస్తుందన్నమాట. నేను ఇవన్నీ చేసిన తర్వాత మీకు మెటీరియల్ ఇస్తాను, తర్వాత దీనికి సంబంధించిన వీడియోస్ సెండ్ చేస్తాను. అది మీరు చక్కగా నేర్చుకోవచ్చు. ఇక ఈ యొక్క క్రాష్ కోర్సును కనుక నేర్చుకుంటే ఒక పర్సన్కి మీరు నేమ్ కరెక్షన్ ఇవ్వాలన్నా, నేమ్ చేంజ్ చేయాలన్నా 9 గంటల నుంచి 12 గంటల టైం పడుతుంది. అంటే ఒక్కొక్కరికి 9 గంటలు పడుతుంది, ఒక్కొక్కరికి 10 గంటలు, అంత టైం పడుతుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఉన్న న్యూమరాలజిస్టులు వలె కనుక మీరు న్యూమరాలజిస్ట్ అవ్వాలనుకుంటే ఇంత అవసరం లేదు. ఈ అన్ని డైమెన్షన్లో కల్లా బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్ అనే ఒక్క డైమెన్షన్ మీకు తెలిస్తే చాలు. సో వీళ్ళ వలె కావాలంటే మీరు ఇంత కష్టపడిన అవసరం లేదు. ఏదో ఒక బుక్ తీసుకొని 1 నెల రోజులు కష్టపడితే మీరు న్యూమరాలజిస్ట్ అవ్వచ్చు. నేను అనుకుంటున్నాను మీరు అంత పూలిష్గా అవ్వరనుకుంటున్నాను. మీరు తెలివైన వాళ్ళు, మంచి దృఢ నిశ్చయం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా 14 డైమెన్షన్స్ నేర్చుకుంటారు. ఒకవేళ క్రాష్ కోర్సు నేర్చుకున్నారు అయితే మీరు దీన్ని బిజినెస్గా వాడుకోవాలి, అందుకు మీరు బేసిక్ కోర్సు కూడా నేర్చుకోవాలనుకున్నారు. ఈ క్రాష్ కోర్సుకి మీరు ఎంతైతే అమౌంట్ పే చేశారో దానిని నేను చెప్పేటువంటి బేసిక్ కోర్సు ఫీజులో నుంచి లెస్ చేసుకుంటాను. అప్పుడు మీకు బేసిక్ కోర్సు నేర్పిస్తాను. ఎందుకంటే అందులో హాఫ్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నట్టే కదా దగ్గర. సో అది నేర్చుకుంటారు. ఆ విధంగా మీకు బేసిక్ కోర్సు కనుక మీరు నేర్చుకుంటే మీతో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉండాలో అనేది నేను చెప్తాను. మీతో ఛానల్ ఏర్పాటు చేపిస్తాను. మీకు ఇష్టమైతే మీతో కలిసి నేను బిజినెస్లో పార్ట్నర్షిప్ కూడా చేస్తాను. నాతో మీరు పార్ట్నర్షిప్ చేస్తున్నట్లయితే మీకుండే ప్రయోజనాలు 2. ఒకటేంటంటే నేను 23 సర్వీసులు చేయగలుగుతాను. మీరు ఇది నేర్చుకోవడం ద్వారా 2 సర్వీసులు చేస్తారు. నేమ్ కరెక్షన్, నేమ్ చేంజ్. నేను 23 చేయగలుగుతాను. ఈ 23 మీ దగ్గర పెడతాను. మీకు వచ్చే కస్టమర్లో ఇవన్నీ మీరు పెడతారు. అందులో ఏది అడిగినా అది మీకు రాకపోతే దాన్ని మీరు నాకు ఫార్వర్డ్ చేస్తే నేను మీకు దాన్ని చేసి మీకు పంపించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీ కస్టమర్లకు అది మీరు చేసినట్టే చెప్తారు. ఆ విధంగా నేను మీకు బిజినెస్ని ఇస్తాను. దాంట్లో మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇలా ఇదొక లాభం. దీనివల్ల మీకు తెలియని విషయాన్ని, అడ్వాన్స్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు క్రమక్రమంగా. రెండవది మీకు నేను చెప్పే దాని ద్వారా వచ్చేటువంటి ఫీజు కూడా మీకు చెందుతుంది. ఇలా 2 అవకాశాలు మీకు ఉంటాయి అన్నమాట. అది మీ ఇష్టం. ఓకే, ఈ విధంగా ఇది క్రాష్ కోర్స్ అన్నమాట. ఓకే, చూశారు కదండి. మీకు కనుక క్రాష్ కోర్సుని ఈ విధంగా నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్లోనే నేర్పుతున్నాను. ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. ఇమీడియట్గా మీ యొక్క నేమ్ని రిజిస్టర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.